JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. వైజాగ్ నక్షత్ర కేసు మనం అందరం మర్చిపోకముందే మరో భార్య కేసు బయటికి వచ్చిందని చెప్పొచ్చు. నా భర్త వివాహిత సంబంధం పెట్టుకొని మమ్మల్ని రోడ్డు మీద ఉంచాడు, నిలబెట్టాడని చెప్పి భార్య మెర్సీ రచ్చకెక్కిందని చెప్పొచ్చు. నా భర్త ఒక మరో ఆవిడతో, ఉషా అని ఒక మహిళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని మమ్మల్ని అంతా రోడ్డు పాలు చేశాడని చెప్పడం జరుగుతుంది. నిన్న భార్యాభర్తలు ఇద్దరితోని మనం వర్షన్ తీసుకోవడం అయితే జరిగింది. అనేక ఆరోపణలు అయితే భార్య మీద భర్త వేస్తున్నాడు. మరోవైపు భర్త మాత్రం నేను భార్య బాధితుడిని, భార్య నన్ను చాలా హరాస్మెంట్ చేస్తుంది అని భర్త చెప్పడం జరుగుతుంది. భార్య మాత్రము అతను అంటే అగ్ని సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా డైవర్స్ ఇవ్వకుండా మరో మహిళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఆమెతోని సహజీవనం చేస్తున్నారు అని భార్య ఆరోపించడం జరుగుతుంది. ఒకసారి మనతో పాటు భార్య ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. నిన్న మేము మీతో ఆర్టీవీ సంప్రదించడం జరిగింది, మీరు ఆర్టీవీని మాట్లాడడం కూడా జరిగింది. మీ భర్త వచ్చేసి ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్, ఎవరైతే మా భార్య మెర్సీ ఉందో కేవలం డబ్బుకి ఆశపడి ఈ డ్రామా అంతా హై డ్రామా చేస్తుందని అంటున్నారు. మీరు మాత్రం అతనికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది, ఆ రూమ్లో వాళ్ళిద్దరు ఉండడం. మీ దగ్గర అనేక సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని మీరు చెప్తున్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది అంటున్నారు. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? నిజాలేంటి? పెళ్లి చేసుకోవడం వాస్తవము, ఇల్లీగల్ అఫేర్ ఉండడం వాస్తవము. నేను బెదిరిస్తే మాత్రం వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉంది కాబట్టి నేను అడిగాను. ఇంకోటి డబ్బు అంటున్నారా, డబ్బు నాకేం అవసరం ఉంటుంది, డబ్బుతో నాకేం అవసరం ఉండదు. పెళ్లి చేసుకోలేదు అన్నాడు, ఇందో ప్రూఫ్. పెళ్లి చేసుకోలేదు అనేసి అన్నారు కదా, ఇందులో ప్రూఫ్ చూడండి. ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ ఎవిడెన్స్ మీకు ఎలా దొరికింది? ఇవి ఎవిడెన్స్ ఎలా దొరికాయి అంటే తనే నాకు పెట్టాడు. హసన్ అనే ఊర్లో బెంగళూరు, కర్ణాటక వెళ్ళాడు, ఇక్కడ నుంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. సో ఆ రోజు నేను సండే రోజు నేను అడిగాను అనమాట. మా ఆయన సాటర్డే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మా ఇంట్లో నుంచి కూడా వెళ్ళలేదు, తను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో నుంచే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను ఇంకా రావటం లేదేంది, రావాలా కదా అనేసి ఆ రోజు అడిగితే, అంటే ఆ రోజు ఏం మాట్లాడలేదు. సండే రోజు కాల్ చేశారు, రావా ఇప్పటికైనా ఇంటికి అనేసి. అంటే ఫస్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చారు, తను రావటం లేదు, ఇంకా కూడా మిస్సింగ్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి. అంటే అక్కడ లేదులేమ్మా వస్తారు, మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్తారు అని చెప్పారు వాళ్ళే. సరే నా రోజు మధ్యాహ్నం కాల్ చేస్తే ఓన్లీ వాట్సాప్ కాలే, అన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు, ఓన్లీ వాట్సాప్ కాల్స్ లిఫ్ట్ చేస్తాడు అనమాట. అయితే వాట్సాప్ కాల్ చేస్తే యాక్టింగ్ చెయ్యకు నువ్వు, ఇంకా నీతో నేను మాట్లాడను, నైట్ నేను ఈ అమ్మాయిని ఉషాని తీసుకొని వెళ్ళిపోతాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, ఫొటోస్ పెడతా, ఎంజాయ్ చేయని చెప్పాడు. సో అదేంటి అని అడిగే లోపే కాల్ కట్ చేసిండు. మళ్ళీ కాల్ చేసా, మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసుకున్నాడు. సర్లే అనుకున్నా, నైట్ 11 o'clockకి పిక్స్ పెట్టాడు పెళ్లి చేసుకున్నది. ఇది అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఎప్పుడు మొదలైంది? ఉషా అన్న మహిళ మీ వారికి ఎలా తెలుసు? తను మా దగ్గర ఎంప్లాయీ అని నిన్న చెప్పాను కదా, నిన్న జరిగిన వర్షన్లో తను మా దగ్గర ఒక ఎంప్లాయీ, తనతో అఫేర్ తనకి 1 year నుంచి ఉంది, కానీ 6 months నుంచి అని వాళ్ళు అంటున్నారు. సరే, నాకు ఒక అబ్బాయి వాళ్ళ దగ్గర జాబ్ చేసే అబ్బాయి 1 year నుంచి అఫేర్ ఉందన్నారు. తర్వాత ఒక 6 months నుంచి వాళ్ళు కమిట్ అయ్యారు అన్నారు. తిను మాత్రము తనతో జాన్ నుంచే కలిసి ఉంటున్నా అని చెప్పాడు. ఇందులో ఏమన్నా నాకైతే తెలిసిందైతే జాన్. అంటే ఆ మహిళ కూడా ఇప్పుడు ఎక్కడైతే అతను పనిచేస్తున్న చుట్టుపక్కల ఎంప్లాయీస్ కూడా తను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది, మీరు ఇంకా మీ భర్త ఆమెని వేధిస్తున్నారు, అదే విధంగా ఎటువంటి సంబంధం లేదు అని మీ భర్త నిన్న కూడా చెప్పడం జరిగింది, నేను పెళ్ళే చేసుకోలేను, ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. పెళ్లి ఏదైతే నేను పెట్టాను ఆల్రెడీ. ఇంకోటి వేధిస్తున్నాను అన్నప్పుడు అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. ఫస్ట్ నేను వేధించలేదు, తను నా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడే మొబైల్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఓన్లీ వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేశాడు. అలాంటిది నేను ఎలా వేధిస్తున్నా? 2 months నుంచి నా నుంచి కాల్స్ పోలే, మెసేజెస్ పోలే. చూపిమనండి ప్రూఫ్స్, నేను మాట్లాడతా. 1-2 సార్లు నేను చేశాను, దీనికి ఊరికి నాకు కాల్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి. వాళ్ళే నాకు లాయర్స్తో కాల్ చేపిస్తున్నారు, వేరే వాళ్ళతో కాల్స్ చేపిస్తున్నారు. లాయర్స్తో చేపించి డివోర్స్ ఇస్తావా ఇవ్వవా, నీ ఒపీనియన్ ఏంటమ్మా, ఎన్ని రోజులు ఇలా. నేను ఆ రికార్డింగ్ కూడా మీకు లాయర్స్ మాట్లాడే రికార్డింగ్ పెడతా. వాళ్ళ మ్యారేజ్ ఇది సర్టిఫికేట్. ఎక్కడ చేసుకున్నారు? కర్ణాటక, హసన్ అనే ఊర్లో నుంచి. అంటే భార్య ఉన్నాక, అగ్నిసాక్షిగా భార్యని పెళ్ళాడిన తర్వాత ఎటువంటి చట్టం లేదు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి, అలాంటిది మీకు డైవర్స్ కూడా ఇవ్వలేదు. మరి ఏ ధైర్యంతో అతను మరో
ఇంకొక మహిళని పెళ్లి చేసుకున్నాడు? అదే నేను క్వశ్చన్ చేశాను. ఏ రోజైతే ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అనేసి అన్నాడో ఇంకా ఆ రోజు నుంచి నేను కాల్స్ బంద్ చేశాను చేయడం. ఆ రోజు నైట్ ఇంక అంతే, ఫొటోస్ పెట్టి చూడు షీఈ్ మై అఫీషియలీ వైఫ్ నౌ అని పెట్టాడు. సరే పెట్టాడు, అయిపోయింది. ఇంకా నేను మాట్లాడలే, చేయలే, అన్కాన్షియస్ అయిపోయా, పడిపోయా, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. అవంతా కూడా మీకు ఎమ్మెల్సీ చూపిమంటే చూపిస్తా. నెక్స్ట్ డే ఇంకా నేను ఎంత అంటే అసలు లెవెలేకున్నా అయినా సరే నేను వెళ్ళాలి అనేసి ఉమెన్ పిఎస్లో అది మన భరోసా సెంటర్కి వెళ్ళా. ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. సో తర్వాత వాళ్ళు 20 daysకి వచ్చారు. వచ్చి కూడా మా ఇంటికి రాలేదు. అంటే వాళ్ళ అక్క వాళ్ళ బావ సపోర్టు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ వీడియోస్ కూడా చూపిస్తా. అంటే ఎందుకని ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో వివాదం ఎప్పటి నుంచి మొదలైంది? అంటే ఇప్పుడు మీరు భార్యాభర్తగా సుమారుగా 10 ఏళ్ల పైన నుంచి కలిసి ఉన్నారని చెప్తున్నారు. 3 పిల్లలు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలు. మళ్ళీ అలాంటప్పుడు మీరు భార్యగా ఉన్నప్పుడు మరో వ్యక్తి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే విధంగా మీతో పెళ్ళైన తర్వాత కూడా మరో వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటే డైవర్స్ కాకుండా? అది ఇంకా నేను దానికి ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు మనిషిని, నేను నమ్ముతాను, నమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు 6 years నుంచి మేము ఒక ఆఫీస్ రన్ చేస్తున్నాం. నాకు తెలుసు అందులో టెలికాలర్స్ ఉంటారు అని చెప్పి. అబ్బాయిలు తక్కువ మా దగ్గర, అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. సో 6 years నుంచి ఇలాంటి ఇష్యూ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. సర్లే నేను వెళ్తే కూడా బాగానే ఉండేవాళ్ళు. కొంచెం ఈయన గురించి కూడా తెలుసు, ఈయన అమ్మాయిలకి అప్పుడు అంటే రెస్పెక్ట్ ఇస్తాడు, భయపడతాడు, నేను జాగ్రత్త అని చెప్తూనే ఉంటా ప్రతిసారి. సరే అనుకున్నాను. కానీ ఇది ఇంకా దీనికి ఆన్సర్ చేయలేను. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది నా అని చెప్పేసి చాలాసార్లు ట్రై చేశా. వాళ్ళు ఎంత మాట్లాడినా నిన్న మీ భర్త వర్షన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పినా కూడా మా ఆవిడ కేవలం డబ్బు కోసమే ఆశిస్తుంది అని చెప్తున్నారు. అసలు మాకు పెళ్ళే కాలేదు, మేము మంచి స్నేహితులమని, అదే తప్ప ఇంకేది చెప్పట్లేదు. మీకు ఆల్రెడీ మీ మీద ప్రాపర్టీలు రాసిచ్చా, కేవలం నా ఆస్తి కోసం మాత్రమే తను ఈ డ్రామా అంతా క్రియేట్ చేస్తుంది అంటారు. వాళ్ళ స్నేహితులు అని మాత్రమే చెప్తున్నాడు అని ఎంత చెప్పినా. మీరే అందులో అంటున్నారు పెళ్లి చేసుకోలేదని నేను అన్నాడు. నేను పెళ్లి ప్రూవ్ చూపించాను. స్నేహితులు అంటున్నారు. ఎంత స్నేహితులు అయితే మాత్రాన ఇలా అయితే ఉండరు కదా. ప్రైవేట్ ఫొటోస్ అని మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రైవేట్ ఫొటోస్ అంటే వాళ్ళు చాలా కెమెరాకి చూపించు, చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. మీరే ఇందులో చెప్పాలి నిజం ఎవరిది, అబద్ధం ఎవరిది అనేది. ఎంత ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన ఎంత క్లోజ్గా నేనే ఫ్రెండ్స్ని చూడలేదు, మీరు చెప్పండి. చాలా క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళ స్నేహితులు కాదు అని. మళ్ళీ ఈ పిక్చర్స్ అన్ని నాకు పెట్టి ఏం చేసుకుంటావు? అదే విధంగా మీ భర్త నిన్న మీ మీద దాడి కూడా చేశాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంబర్పేట్ పోలీసులకు కూడా మీరు నిన్న ఫిర్యాదు చేశారు. అనేక సార్లు పోలీసులకు చెప్తున్నా కూడా మీకు న్యాయం జరగట్లేదు అని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? న్యాయం జరగట్లేదు అంటే నేను చాలాసార్లు వెళ్ళాను, చెప్పాను. అది నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు అంబర్పేట్ రాదు. మా పరిధిలో వచ్చేది చిక్కడపల్లి వస్తుంది. చాలాసార్లు FBలో పెట్టినప్పుడు వెళ్ళాను, చెప్పాను. వాళ్ళు లైట్ తీసుకున్నారు. మళ్ళీ తర్వాత మన వాట్సాప్ గ్రూప్లలో, కాలనీ గ్రూప్లలో పెట్టి డిస్టర్బ్, హరాస్మెంట్, చాలా కాల్స్ చాలా వస్తున్నాయి. మెసేజ్ బరి తెగించడానికి అనేక. నేను వద్దు అని వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ నాకెందుకు కాల్స్ మెసేజెస్ చేయాలి? నేను యాజ్ ఎ లా లీగల్ గా నేను వెళ్తున్నా. నేను ఎక్కడ కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. అంటే ఛార్జ్ షీట్ అయ్యింది అనమాట. సో నేను అక్కడ తనని నేను ఏ రోజు డిస్టర్బ్ చేసింది లేదు. నేను మెసేజ్ నువ్వు వచ్చేసేయి, నువ్వు నాకు అంటే నేను ఫోర్స్ చేసింది లేదు. ఎలా చేసుకున్నావు ఏంటి? మెంటలీ మిమ్మల్ని హరాస్ చేస్తుండు, మానసికంగా, ఎమోషనలీ. నన్నే కాదు మొత్తం మా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ని. ఎప్పుడు కూడా ఆయన పిల్లల గురించి ఆలోచించడం కానీ, ఎందుకంటే 3 మగపిల్లలు అయినప్పటికీ కూడా మీకు ఇంకా చిన్న బాబు కూడా ఉన్నాడు. మరి ఎప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచించడం కానీ అట్లాంటివి ఏం లేవా? పిల్లల గురించి ముందు ఆలోచించేవాడు, ఇంక ఇప్పుడు ఆలోచించట్లేదు. ముందు బాగానే ఉంది. ఈ మహిళ ఎవరైతే ఉషా ఉందో మీ భర్తకి, ఆ మహిళకి ఇల్లీగల్ అఫైర్ ఉందో, ఆ మహిళకు కూడా ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అని సమాచారం తెలుస్తుంది. 2 పిల్లలు తనకి, ఓ బాబు ఒక పాప. అంటే వాళ్ళ భర్త ఏమంటున్నాడు అంటే ఇలా ఒక వ్యక్తితోని తను వెళ్ళిపోయింది, వాళ్ళ భర్త వర్షన్ ఏముంది, అదే విధంగా ఆ 2 పిల్లలను ఎవరు చూసుకుంటున్నారంటే ఇప్పుడు ఏ తల్లి కూడా పిల్లలను వదులుకోవాలనుకోదు, కన్న తల్లి. మరి అలాంటిది కన్న తల్లి ఎంత నీచమైన మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. కన్న తల్లి వాళ్ళ 2 పిల్లలను వదిలేసి మరో
వ్యక్తితో వెళ్ళిపోవడం చాలా దారుణమైన విషయం అని కూడా చెప్పొచ్చు. అది దారుణమే కదా. ఇప్పుడు అమ్మాయి పిల్లల్ని వదిలేసి వచ్చింది, మళ్ళీ సరే వచ్చిండే రోజు నిజమైన ఒప్పుకోవాలి కదా. నా పైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఇద్దరు కలిసి? మళ్ళీ స్నేహితులు అంటున్నారు. నీకు భర్త పిల్లలు ఉన్నాక వేరే వాళ్ళతో స్నేహం నీకేం అవసరం? ఎంత స్నేహం చేస్తే అయితే వచ్చేసి నువ్వు ఉండని అవసరం లేదు కదా. అవునా కాదు? మీకు అందులోనే క్లియర్గా అర్థం అవుతుంది ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో. అదేవిధంగా మీరు అతని ఫోన్, కార్ కీస్, అదేవిధంగా బంగారం ఇవన్నీ తీసుకున్నారు, డబ్బు కోసం చేస్తున్నా అంటారు. అసలు మీకు అంటే మీకు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అన్యాయమే మీ కుటుంబానికి జరిగింది. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ప్రజలకే కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్దర్గా అయితే ఏం చేసేది లేదు. 2 months నుంచి నేను చాలా ట్రై చేశాను. తను రావాలి జెన్యున్ చాలాసార్లు చెప్పాను. నాకు పిఎస్కి వెళ్ళాక కాల్స్ చేపించడం కానీ, పిఎస్ వాళ్ళు మాట్లాడించడమే కానీ వదిలేసే అయిపోయింది, ఏదో అయిపోయింది. అసలు ఫస్ట్ వచ్చింది ఆఫీస్లో 4 గోడల మధ్యలోనే అయిపోయేది మా అత్తయ్యతో పాటు 4. కానీ మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రోత్సహించి తనని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నా మాట ఎక్కడ కూడా వినలేదు. ఈవెన్ ఈ రోజుకి కూడా ఆయన నా మాట, అంటే వాళ్ళ కుటుంబం కూడా అతనికే సపోర్ట్ చేస్తుంది సపోర్ట్. ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అదే విధంగా ఆయన అనేక ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అంటే మీరు 2015లో కూడా మీరు మరో వ్యక్తితో వెళ్ళిపోయారు, 3 నెలల వరకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరికి కూడా చెప్పుకోలేను, నా పరువు పోతుందని చెప్పి నేను నా వైఫ్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఇలాంటివి మీ మీద ఎలిగేషన్స్ వేయడం అయితే జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అంత మంచోడే అయ్యి ఉంటే ఇలాంటి పనులు తను చెయ్యాడు కదా. పోనీ నా మీద నిందలు ఆరోపణలు వేసాడు, సరే నేనే చెడ్డదాన్నేమో ఒప్పుకుంటా. మరి తను ఈ పనులు ఎందుకు చేస్తాడు? ఆరోపణలు తనకు అలవాటు. ఎందుకంటే తను ఈ పనులు చేస్తాడు. దగ్గర కూడా మీరు ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రూఫ్ లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళు స్నేహితులు కాదు అని చెప్పి. అతని దగ్గర ఎటువంటి ప్రూఫ్లు కూడా లేవు. నిన్న మేము అడిగినప్పుడు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. జస్ట్ మాట మాత్రమే చెప్తున్నాడు, ఆ మాట పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అవి ఆరోపణలు కదా. ప్రూఫ్స్ చూపిస్తే నేను చూపిస్తా. ఈ తినే కాదు తను కూడా ఇద్దరు కలిసి వాళ్ళు తప్పుడు అలిగేషన్స్ వేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా నాకు చాలా మందితో అఫేర్లు ఉన్నాయంటాడు. మరి ప్రూవ్ చేయంటే చెయ్యడు. మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అత్తగారింటికి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది చెడ్డగా. ఇప్పుడు ఎవరైతే ఉషా నా మహిళ ఉందో వాళ్ళ భర్త ఏం చెప్తున్నాడు? అతని వర్షన్ ఏంటి అంటే భర్తను కాదనుకొని మరో స్త్రీ భర్త దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ భర్త వర్షన్ ఏముంది? వాళ్ళ భర్త వర్షన్ ఏంటి అంటే నా భార్య నాకు కావాలి పిల్లల కోసం, అయ్యింది ఏదో అయిపోయింది. ఇంత జరిగినా కూడా భార్య కావాలంటున్నాడు భర్త. అంటే ఇద్దరం మొన్నటి వరకు సేమ్ ఒకటే పాత్ మీద ఉండే. యాక్చువల్లీ మేము ఇద్దరం ఎలా అంటే నాకు వీళ్ళు వెళ్ళిపోయిన సంగతి తను చెప్పేంత దాకా నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండే నాకు కాల్ చేసి చెప్పాడు, అక్క తను ఇట్లా వెళ్ళిపోయిందట అని చెప్పేసి. అవునా అని నేను అడిగాను. సరే అక్క అంటే ఇంకా నేను ఏం చేయను, నేను ఆల్రెడీ నాకు ఆ రోజు ఆయన చెప్పిందే 9:30 ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సాటర్డే నైట్ 30 మార్చ్. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ రోజు నా కాల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. నేను వాట్సాప్ కూడా చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత తను నాకు చెప్పిన తర్వాత తను అంబర్పేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు ఉండేది అంబర్పేట కాబట్టి ఆ పరిధిలో వస్తుంది, వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 27కి సిసిఎస్లో ఇచ్చా తిన మీద ఇలా అఫేర్ ఉంది అని చెప్పేసి తెలియగానే. అక్కడ వాళ్ళు సరే చూద్దాం ఇప్పుడు లేడు కదా అని చెప్పి ఒకసారి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. 27th మార్చ్ రోజు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 28th రోజు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే 2 కుటుంబాల జీవితాలు నాశనం చేసి వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అన్న ఒక ఆలోచన ఇంత చాలా అది రోతగా ఉంది వినడానికి కూడా, చాలా జుగుప్సాకరంగా అంటారు కదా. ఇంతమంది పిల్లలు ఉన్నాక అటు సైడు అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, ఇటు సైడ్ మీకు 3 పిల్లలు ఉన్నారు. అటు భర్తను కాదనుకొని ఇటు భార్యను కాదనుకొని వాళ్ళు ఇద్దరు వెళ్ళి లేచిపోయి అని అంటారు కదా, పారిపోయి మరీ వెళ్ళిపోవడం అనేది చాలా వింత విషయం అని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద మీకు ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం అంటే కావాలి భర్తనే ఎవరైనా అడుగుతారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మించిపోయిందంటూ ఏం లేదు. నేను మీడియాకి రావాలి అనే ఆలోచన నాకు అసలు నా మైండ్లోనే లేదు. తనే మీడియాకి వెళ్ళాడు, నేను ఏం అనలేదు. అంటే ఈ విషయం కూడా చెప్పాలి, గతంలో కూడా ఒక 2 నెలల క్రితం అతను మీడియాను ఆశ్రయించడం జరిగింది, ఇదే ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా భార్య ఒక మహిళతో, నా ఆఫీస్లో పనిచేసే మహిళతో నాకు ఎఫ్ఐఆర్ అంటగడుతుంది, నేను నిర్దోషిని, నాకు అటువంటి సంబంధం ఏం లేదు, నేను చచ్చిపోతున్నాను, నా ఆస్తి నా బంగారం అంతా తీసుకుందని ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటివి ఎందుకు సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు? ఎందుకు అంటే ఆ మధ్య నాకు మళ్ళీ కాంటాక్ట్ చేశాడు, ఏమని నేను ఇంటికి వచ్చేస్తా, అమ్మాయి వెళ్ళిపోతాంది అని చెప్పేసి.
అంటే అమ్మాయి వెళ్ళిపోతా అన్నది కాబట్టి మీరు ఇప్పుడు చాయిస్ అయ్యారు. ఇది ఆల్రెడీ నేను ఒకసారి ఛాన్స్ ఇచ్చి కూడా చూసా. ఇక్కడ మన CCS లోనే తను April 17కి మన అంబర్పేట PS కి ఇద్దరు వచ్చారు. అక్కడ వాళ్ళ హస్బెండ్ నువ్వు ఇంటికి వస్తావా అంటే నేను రాను, నేను నీకు డివోర్స్ పేపర్స్ పంపిస్తాను అనేసి అంది. అబ్బాయి కాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళ కొడుకు 12 years బాబు కాళ్ళ మీద పడి మమ్మీ వచ్చేసేయంటే నేను రాను, నాకు ఈ డాడీ వద్దు, నాకు ఆ డాడీయే కావాలి అంది. అయిపోయింది అక్కడ. సో ఆల్సో అంబర్పేట PS అనేది నా పరిధిలో రాదు కాబట్టి నేను అక్కడ మాట్లాడలేనేమి కాబట్టి మాట్లాడలేదు. సో నేను ఇక్కడ భరోసాకి వచ్చాను. మళ్ళీ వచ్చాక 19th రోజు ఫ్రైడే, ఆ రోజు అక్కడ మా హస్బెండ్ నాకు కలిసాడు. తను ఒక్కడే వచ్చాడు, అప్పుడు ఫ్యామిలీతో రాలేదు, ఆ అమ్మాయిని కూడా తీసుకురాలేదు అనమాట. యాక్చువల్లీ ఇద్దరు రావాలా. అక్కడికి వచ్చాక కూడా తను ఏం చేశాడు అంటే నువ్వు కావాలి అని చెప్పి నన్ను బతిమలాడుతున్నాడు. నేను షాక్ అయిపోయా, అదేంటి నేను ఎందుకు కావాలి నీకు, మొన్నైతే అమ్మాయి వద్దు అని చెప్పగానే నేను ఒక క్లారిటీకి వచ్చేసాను. తిను కూడా నాకు అదే ఆన్సర్ ఇస్తాడు, నువ్వు కూడా వద్దు అనేసి అంటాడనే నేను అనుకున్నా. కానీ ఫ్రైడే వచ్చేసరికి తను నేను కావాలి అన్నాడు. ఎందుకు అని అడిగితే లేదా అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది, ఇంకా నువ్వే నాకు కావాలి, ప్లీజ్ నన్ను క్షమించు అన్నాడు. అంటే డబుల్ మాటలు, డబుల్ స్టాండర్డ్స్. ఇవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను వినిపిస్తా అన్నాడు. సరేలే అని చెప్పేసి ఫ్రైడే అంతా కూడా నేను ఏం అనలేదు, ఇంటికి వచ్చేసాను. నేను ఫ్రైడే ఓన్లీ PS లోనే నేను మాట్లాడాను, మళ్ళీ ఎక్కడ మాట్లాడలేదు. మళ్ళీ సాటర్డే మాట్లాడలే. సండే నైట్ నాకు వాట్సాప్ కాల్ వచ్చాయి కంటిన్యూగా. నేను అన్న అది ఫస్ట్ నాకు వేరే నెంబర్ నుంచి వచ్చి నేను లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత తిని మళ్ళీ కాల్ చేశాడు. ఏంటి అన్న, లేనా ఇది తప్పు అయిపోయింది, ప్లీజ్ అమ్మాయి మంచిది కాదు, నేను నమ్ముకొని మోసపోయాను, చాలా సైకో, చేతులు కట్ చేసుకుంటుంది, చచ్చిపోతా అని చెప్పేసి, ప్లీజ్ ఈ ప్రాబ్లం నుంచి నువ్వు నన్ను ఎలా అయినా బయటికి తీసుకురా అన్నాడు. నేను ఆలోచించా, సరేలే జెన్యూన్. అప్పటికి చాలాసార్లు అడిగా, నేను జెన్యూన్గా చెప్తున్నాను, నాకు నువ్వు గుర్తుకొస్తున్నావు, నాకు ఇల్లు పిల్లలు గుర్తుకొస్తున్నారు, నేను ఉండలేను అన్నాడు. సరే ఆలోచించి మాట్లాడదామని మండే మొత్తం ఆలోచించా, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను. సరే ఇంత అంటున్నాడు, ఛాన్స్ ఇద్దాం అనేసి మేము ట్యూస్డే రోజు నేను అమ్మాయిని, వాళ్ళు రావాల్సింది PSకి. సో వాళ్ళిద్దరు అటు నుంచి వస్తే నేను వెళ్ళాను. మేడం నన్ను ట్యూస్డే నా ముగ్గురిని రమ్మన్నది. అక్కడికి వెళ్ళాక అమ్మాయి కూడా ఏం అనలేదు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఇద్దరు పేపర్లో రాశారు, ఇంకా విడిపోతాము, మాట్లాడుకోము, ఇద్దరు పేపర్లో పేపర్ వర్క్ కూడా అయిపోయింది. మేడం కూడా ఓకే అంది. ఆ అమ్మాయి ఈయన పైన ఆరోపణలు చేస్తుంది అనమాట. అక్కడ మా కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఆ రోజు ఆల్మోస్ట్ మాకు ఈవినింగ్ 4:30 వరకు వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఎన్ని కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలానే చేస్తున్నారు. అంటే ఆ రోజు చేశారు, అయిపోయింది. అమ్మాయికి టికెట్ బుక్ చేశాడు, తినే ఊరికి వెళ్ళిపోతా అంది. అమ్మాయి వెళ్ళిపోయింది, బస్ కూడా మేమే ఎక్కించాము, అయిపోయింది. తిని ఇంటికి రావాలి కదా, తిని ఇంటికి రాలేదు. ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మొత్తంగా మీ స్టాండ్ మాత్రం మీకు భర్త కావాలి పిల్లల కోసం అని అంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత ఇటువంటివి వినడానికి కూడా జుగుత్సాకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఎంత చేసినప్పటికీ కూడా, ఇన్ని ఎలిగేషన్స్ వేస్తున్నప్పటికీ కూడా నాకు 3 పిల్లలు ఉన్నారు, నా భర్త నాకు కావాలి అని భార్య మెర్సీ చెప్పడం అయితే జరుగుతుంది. మరోవైపు భర్త మాత్రము అసలు మాకు పెళ్ళే కాలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి జస్ట్ మేము కొలీగ్స్ మాత్రమే, మేము స్నేహితులమే అని చెప్పారు. పూర్తిగా ఎవిడెన్స్తో సహా భార్య ఇప్పుడు బయట పెట్టడం అయితే జరిగింది. నిజాలన్నీ బయట పెట్టింది. వాళ్ళకి పెళ్లి జరిగింది, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నేను ఉన్నంగా కూడా నాకు డైవర్స్ ఇవ్వకుండా కూడా మరో వ్యక్తితోని అతను మరో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారని భార్య చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. నా పేరు ప్రవీణ్ కుమార్, నా వైఫ్ పేరు మెర్సీ ఏంజల్. మేము కృష్ణానగర్ బస్తీ రామ్నగర్ లో ఉండేవాళ్ళం. నేను మా భార్యని మెర్సీ ఏంజల్ని 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం మెర్సీ ఏంజల్ అయిన నా వైఫ్. ఎందుకంటే నేను నా ఆఫీస్లో స్టాఫ్ ఉషా అని మేమిద్దరం అక్రమ సంబంధంలో ఉన్నామని మమ్మల్ని ఫోర్సిబుల్గా మమ్మల్ని రోడ్డుకి లాగి వాళ్ళ హస్బెండ్కి మమ్మల్ని తప్పుగా చూపించి ఆ పిల్ల ఇంటి నుంచి వచ్చేలాగా చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసి మేము పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణమైంది మా వైఫ్ అయిన మెర్సీ ఏంజల్. అలాగే ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి నేను కష్టపడి సంపాదించిన 60 తులాల బంగారాన్ని, 4 ప్లాట్స్, అలాగే నా ల్యాప్టాప్లు, నా పాస్పోర్ట్స్, నా ఆఫీస్ని, వీటన్నిటినీ లాక్కొని నన్ను ఈరోజు రోడ్డు పాలు చేశారు. దీనికి ముఖ్య కారణం నా వైఫ్ అయిన మెర్సీ ఏంజల్ వెనక నడిపించిన జాయ్ రెడ్డి, వాళ్ళ అక్క, వాళ్ళ బావ సురేందర్ రెడ్డి, అలాగే వీళ్ళ వెనకలుండి నడిపించిన మా పెద్దత్త అయిన సరళ కుమారి అండ్ విజయ్ కుమారి.
వీళ్ళు నలుగురు కలిసి మా వైఫ్ వెనకాల ఉండి నడిపించి నన్ను ఈరోజు రోడ్డు పాలు చేశారు. చేసిందే కాకుండా మమ్మల్ని కొట్టి చంపుతామని చెప్పి, నన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తామని చెప్పి ఇలా బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు నన్ను ఉషాని ఏ రోజు ఎక్కడ కనిపించినా చంపేస్తామని చెప్పి మమ్మల్ని థ్రెట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ చేతిలో మేము చచ్చే బదులుగా నేను ఉషా సూసైడ్ చేసుకుంటే ముఖ్య కారణం వీళ్ళు 5 మెర్సీ ఏంజల్, జాయ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సరళ కుమారి అండ్ విజయ్ కుమారి. నా పిల్లల్ని వీళ్ళ నుంచి దూరంగా పెట్టండి. ఎవరైనా సరే మా తల్లిదండ్రుల దగ్గరికి పంపించండి. వీళ్ళ దగ్గర అయితే నా పిల్లలు సరిగ్గా ఉండలేరు. ప్లీజ్ దయచేసి నా పిల్లల్ని జాగ్రత్త చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.